టూని కక్షలోకి చేర్చేందుకు ఏర్పాట్లు చేసింది. ఉదయం 8:54 ఈ ప్రయోగాన్ని శ్రీహరికోట నుంచి చేపట్టనుంది. 6,400 కిలోల బరువున్న బ్లూ బర్డ్ ఉపగ్రహాన్ని తీసుకుని LVM-3 M6 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. 15.07 నిమిషాల్లో రాకెట్ 3 దశలు పూర్తి కాగానే లో ఎర్త్ ఆర్బిట్లోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనుంది. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థతో ఇస్రోకు వాణిజ్య ఒప్పందం కుదిరింది. భారత భూభాగం నుంచి ఇస్రో రాకెట్ ద్వారా ఇంతటి భారీ ఉపగ్రహాన్ని కక్షలోకి చేర్చనుండడం ఇదే తొలిసారి. ఈ ప్రయోగం విజయవంతమైతే ఇస్రో సరికొత్త రికార్డు నెలకొల్పనుంది. ఇప్పటివరకు ఉన్న 4,400 కిలోల ఉపగ్రహ ప్రయోగ రికార్డు బద్దలు కానుంది. ఇంధనాన్ని నింపే కార్యక్రమాన్ని పూర్తి చేసిన శాస్త్రవేత్తలు రాకెట్లోని అన్ని దశల పనితీరును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్, షార్ డైరెక్టర్ ES పద్మకుమార్ కౌంట్ డౌన్ ప్రక్రియను పరిశీలించారు. ఇక బ్లూ బర్డ్ ఉపగ్రహ ప్రయోగంలో ప్రధాన ఆకర్షణ LVM-3 రాకెట్. దీన్ని ఇస్రో బాహుబలిగా పిలుస్తారు. ఇది 43.5 మీటర్ల ఎత్తు, 640 టన్నుల బరువు ఉంటుంది. ఇది 4,400 కిలోల బరువున్న భారీ పేలుడ్లలోనూ సైతం జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి అలవోకగా మోసుకెళ్లగలదు. లో ఎర్త్ ఆర్బిట్లోకి మరింత బరువున్న పేలోడ్లను తీసుకెళ్లగలదు. దీంతో చేపట్టిన గత 8 ప్రయోగాలు విజయవంతమయ్యాయి. వాటిలో ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 కూడా ఉంది. ఇస్రో వాణిజ్య విభాగమైన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఇస్రో తాజా ప్రయోగం చేపడుతోంది. LVM-3 ద్వారా చేపడుతున్న 3వ వాణిజ్య ప్రయోగం ఇది. గతంలో వన్ వెబ్ సంస్థకు చెందిన 2 వాణిజ్య ఉపగ్రహాలను ఈ రాకెట్ కక్షలోకి చేర్చింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. బాహుబలి రాకెట్ ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పేందుకు ఇస్రో సిద్ధమైంది. వాణిజ్య ప్రయోగాల్లో మరో కీలక మైలురాయికి చేరువైంది. LVM-3 M6 రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన కొత్త తరం కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూ బర్డ్ బ్లాక్ 2ని కక్షలోకి చేర్చేందుకు ఏర్పాట్లు చేసింది. ఉదయం 8:54 ఈ ప్రయోగాన్ని శ్రీహరికోట నుంచి చేపట్టనుంది. 6,400 కిలోల బరువున బ్లూ బర్డ్ ఉపగ్రహాన్ని తీసుకుని LVM-3 M6 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. 15.07 నిమిషాల్లో రాకెట్ 3 దశలు పూర్తి కాగానే లో ఎర్త్ ఆర్బిట్లోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనుంది. ఇక అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థతో ఇస్రోకు వాణిజ్య ఒప్పందం కుదిరింది. భారత భూభాగం నుంచి ఇస్రో రాకెట్ ద్వారా ఇంతటి భారీ ఉపగ్రహాన్ని కక్షలోకి చేర్చనుండడం ఇదే తొలిసారి. ఈ ప్రయోగం విజయవంతమైతే ఇస్రో సరికొత్త రికార్డు నెలకొల్పనుంది. ఇక ఇప్పటివరకు ఉన్న 4,400 కిలోల ఉపగ్రహ ప్రయోగ రికార్డు బద్దలు కానుంది. ఇంధనాన్ని నింపే కార్యక్రమాన్ని పూర్తి చేసిన శాస్త్రవేత్తలు రాకెట్లోని అన్ని దశల పనితీరును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్, షార్ డైరెక్టర్ ES పద్మకుమార్ కౌంట్ డౌన్ ప్రక్రియను పరిశీలించారు. బ్లూ బర్డ్ ఉపగ్రహ ప్రయోగంలో ప్రధాన ఆకర్షణ LVM-3 రాకెట్. దీన్ని ఇస్రో బాహుబలిగా కూడా పిలుస్తారు. ఇది 43.5 మీటర్ల ఎత్తు, 640 టన్నుల బరువు ఉంటుంది. ఇది 4,400 కిలోల బరువున్న భారీ పేలోడ్లను సైతం జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి అలవోకగా మోసుకెళ్లగలదు. లో ఎర్త్ ఆర్బిట్లోకి మరింత బరువున్న పేలోడ్లను తీసుకెళ్లగలదు. దీంతో చేపట్టిన గత 8 ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఇక వాటిలో ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 కూడా ఉంది.
ఇక ఇస్రో వాణిజ్య విభాగమైన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్ మొబైల్ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఇస్రో తాజా ప్రయోగం చేపడుతోంది. LVM-3 ద్వారా చేపడుతున్న 3వ వాణిజ్య ప్రయోగం ఇది. ఇక గతంలో వన్ వెబ్ సంస్థకు చెందిన 2 వాణిజ్య ఉపగ్రహాలను ఈ రాకెట్ కక్షలోకి చేర్చింది. SOI న్యూస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. బాహుబలి రాకెట్ ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పేందుకైతే ఇస్రో సిద్ధమైంది. ఇక వాణిజ్య ప్రయోగాల్లో మరో కీలక మైలురాయికి చేరువైంది. LVM-3C M6 రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన కొత్త తరం కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్ 2ని కక్షలోకి చేర్చేందుకు ఏర్పాట్లు చేసింది. ఉదయం 8:54 ఈ ప్రయోగాన్ని శ్రీహరికోట నుంచి చేపట్టనుంది. ఇక 6,400 కిలోల బరువున్న బ్లూ బర్డ్ ఉపగ్రహాన్ని తీసుకుని LVM-3 M6 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. 15.07 నిమిషాల్లో రాకెట్ 3 దశలు పూర్తి కాగానే లో ఎర్త్ ఆర్బిట్లోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనుంది. అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్ మొబైల్ సంస్థతో ఇస్రోకు వాణిజ్య ఒప్పందం కుదిరింది. భారత భూభాగం నుంచి ఇస్రో రాకెట్ ద్వారా ఇంతటి భారీ ఉపగ్రహాన్ని కక్షలోకి చేర్చడం ఇదే తొలిసారి. ఈ ప్రయోగం విజయవంతమైతే ఇస్రో సరికొత్త రికార్డు నెలకొల్పనుంది. ఇక ఇప్పటి వరకు ఉన్న 4,400 కిలోల ఉపగ్రహ ప్రయోగ రికార్డు బద్దలు కానుంది. ఇంధనాన్ని నింపే కార్యక్రమాన్ని పూర్తి చేసిన శాస్త్రవేత్తలు రాకెట్లోని అన్ని దశల పనితీరును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్, షా డైరెక్టర్ ఈఎస్ పద్మకుమార్ కౌంట్ డౌన్ ప్రక్రియను పరిశీలించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి ఫోన్ లైన్ లో మరింత సమాచారం అందిస్తారు. గోపి, మొత్తానికి నేడు నింగిలోకి బాహుబలి రాకెట్ దూసుకెళ్లనుంది. సరికొత్త రికార్డు నెలకొల్పేందుకైతే ఇస్రో సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మరి కాసేపట్లో సరిగ్గా 8:50 నుంచి కూడా 9:10 మధ్యన ఈ రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రకటన చేయడం జరిగింది. ఇప్పటికే ఎందుకంటే భారత అంతరిక్ష కేంద్రం ఏదైతే ఇస్రో నుంచి కూడా ఎన్నో విజయవంతంగా మనం అంటే చాలా తక్కువ మాత్రమే ఫెయిల్యూర్ అయ్యి దాదాపుగా 100% లో దాదాపు 99.9% ర్యాకెట్లన్నీ కూడా స్వదేశీ ర్యాకెట్లతో పాటు విదేశీ ర్యాకెట్లు ఇవన్నీ కూడా ఎన్నో రకాలుగా మనం ప్రయోగాలు విజయవంతం సాధించాం. అయితే మన శాస్త్రవేత్తల గొప్పతనంతో మరో బాహుబలి ర్యాకెట్ ని ఇవాళ మరి కాసేపట్లో కౌంట్ డౌన్ దానికి ఆల్రెడీ గత 48 గంటల నుంచి కూడా ప్రారంభం అవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి బ్లూ బర్డ్ ఏదైతే బ్లాక్ 2 నుంచి కక్షలోకి చేర్చేందుకు శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. దాదాపుగా 6,400 కిలోల బరువు ఉన్నటువంటి బ్లూ బర్డ్ ఉపగ్రహానికి సంబంధించి PSLV-3 నుంచి కూడా దీన్ని ప్రయోగం చేయబోతున్నారు. అయితే దాదాపుగా అంటే 3 గంటల పాటు